హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. ఇండియాకి నేను ఏమేమి గిఫ్ట్స్ తీసుకెళ్తున్నానో చూపిస్తాను వచ్చేసేయండి. సో, ఫస్ట్ మోస్ట్ నాకు బాగా నచ్చిన కేట్ స్పేడ్ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను కజిన్‌కి. జస్ట్ ఇట్లా తీసుకొని ఫోను, కీస్ అవన్నీ పెట్టుకోవచ్చు. కలర్ అయితే సూపర్‌ది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మైకిల్ కోర్స్ బ్యాగ్. యెల్లో కలర్. నాకు యెల్లో నా ఫేవరెట్ కలర్. సో, దట్టు ఇట్లా లైన్స్ వచ్చేసి షేప్ బాగుంది కదా! నాకు బాగా నచ్చింది. నేను ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ ఇట్లాంటిదే నాకుంది. సేమ్ ఫ్రెండ్‌కి ఒకళ్ళకి తీసుకుందామని తీసుకున్నా. ఇప్పుడు జులై 4థ్ సేల్ ఉండే. అందులో వచ్చేసి దీంట్లో మళ్ళీ ఇది కూడా ఇచ్చారు. పాకెట్ వాలెట్. అండ్ దెన్ మధ్యలో వచ్చేసి జిప్ వచ్చింది. అండ్ దెన్ వన్ మోర్ స్లాట్. ఇంకోటొచ్చేసి కోచ్ బ్యాగ్. నా ఫ్రెండ్ హైదరాబాద్‌లో ఉంటది తను. మీట్ అయితే గనుక ఇద్దాము అని తీసుకున్నా. మీట్ అవ్వకపోతే నేను సార్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే సార్ ఇటు సైడ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇద్దాంలే అనేసి తీసిపెట్టి ఉంచాను. తీసుకెళ్తాను. మాక్సిమం ట్రై చేస్తాను నేను ఇండియా వెళ్ళినప్పుడు కలవటానికి. సో, తనకి ఇవ్వడానికని ఈ బ్యాగ్ తీసుకున్నాను. బాగుంది కదా! స్మాల్ లాకెట్ కీ చైన్ టైప్ వచ్చేసి భలే ఉంది ఇది. బాగా నచ్చింది నాకు ఇది కూడా. అండ్ దెన్ ఇంకొక కోచ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది కొంచెం పెద్దది. ఇది కూడా ఫ్రెండ్‌కి ఇద్దామని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఫ్రెండ్‌కి తీసుకున్నాను. సారీ యాక్చువల్‌గా ఫ్రెండ్‌కి కాదు. మా కొలీగ్ వాళ్ళ వైఫ్‌కి తీసుకున్నాను. ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. సో, మళ్ళీ కాగితాలు అవన్నీ చూస్తే స్ట్రక్చర్ పోతది అనేసి నేనేం తీయలేదు. చాలా బాగుంది కదా! నాకు బాగా నచ్చింది ఇది కూడా. అండ్ దిస్ ఇస్ వన్ థింగ్. అమ్మ హ్యాండ్ బ్యాగ్స్ ఏసుకోదు. అట్లా పెద్ద పెద్దవి. బట్ షాపింగ్‌కెళ్ళేటప్పుడు ఫోను, తన స్పెక్స్, కార్డ్‌లు అండ్ మనీ పట్టే అంతవరకే కావాలి అని అంటది. సరే ఇట్లా పట్టుకుని పర్సులు తీసుకెళ్దామన్నా అవి కూడా ఇట్లా పనిమాల పట్టుకోవాలి కదా! ఇదైతే ఇట్లా హ్యాంగింగ్స్ ఉంటది చక్కగా పట్టుకొని వెళ్ళొచ్చు కదా! అనేసి నేను ఇది తీసుకున్నాను అమ్మకి. చూడాలి. కేట్ స్పేడ్‌లో ఇంకొక వాలెట్ కొనుక్కున్నాను. బ్యాగ్ కొన్నాను. ఇట్లాంటిదే వైట్ కలరు. కానీ అమ్మ ఇండియాలో వై ఇండియాలో వైట్ మాపుకాగదు. అక్కడున్న దుమ్ముకి అనేసి బ్లాకే కావాలంది. సో, ఇది కేట్ స్పేడ్ కాదు గానీ వేరే ఏదో బ్రాండ్. ఆమె కోసం తీసుకున్నాను ఇది. ఇంకోటి కూడా తీసుకున్నాను. ఇదైతే ఇంకొంచెం చిన్నది. ఇది కొంచెం పెద్దది. సో, ఏది నచ్చితే అది ఉంచుకుంటది. ఇంకొకటేమో పెద్దమ్మకిస్తదిలే అనేసి 2 తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా పడతాయి చక్కగా. చాలా ప్లేస్ వచ్చినియి. సో, ఇప్పుడు ఇండియాలో కూడా పెద్దవాళ్ళు బానే యూజ్ చేస్తున్నారు కదా! ఇట్లా చిన్న చిన్న పౌచెస్ లాగా. సో, అందుకే తీసుకున్నాను. అమ్మకొకటి ఉంటది. ఇంకోటి పెద్దమ్మకిస్తదిలే అని. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి పెద్ద బ్యాగ్ కూడా ఒకటి తీసుకున్నాను. లాస్ట్ టైమ్ అమ్మకిచ్చానిది. తీసుకెళ్ళలేదు. అంటే లగేజ్ సరిపోలేదు అనేసి. సో, ఇది కూడా నాకు ఇదెంతో లేదు నాకు తెలిసి $15 ఎంతో. మామూలు బ్రాండ్ ఏం కాదు. నార్మల్ బ్యాగే. కాకపోతే లెదర్‌ది ఎట్లా కావాలంటే అట్లా వంగిద్ది చక్కగా అని తీసుకున్నాను. చూడాలి. ఇంకా జిప్‌లాక్ బ్యాగ్స్. సో, వాళ్ళు ఫ్రిడ్జ్‌లో కూరగాయలవి పెట్టుకుంటారు గదా! అదే వాష్ చేసి, డ్రై చేసి అన్ని జిప్‌లాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటది. సో, తన కోసమే ఇది. దీంట్లో వచ్చేసి 2 చిన్న సైజ్ జిప్‌లాక్ బ్యాగ్స్, రెండేమో పెద్ద పెద్ద సైజ్ బ్యాగ్స్ వస్తాయి. సో, 4 ప్యాకింగ్ మొత్తం. అండ్ దెన్ నట్స్, ఆల్మండ్ ప్యాకెట్ ఒకటి, క్యాష్యూ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. క్యాష్యూ ప్యాకెట్ తెస్తుంటే కొంచెం చిరిగిపోయింది. సో, అందుకనే పోతాయేమోననేసి మళ్ళీ జిప్‌లాక్‌లో కలిపి పెట్టి ప్యాక్ చేశాను. అండ్ దెన్ సాక్స్ సెట్. ఇవి కూడా అమ్మకే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఆహ్, మనకి ఇండియాలో స్టోన్ కదా! అదే ఆహ్, ఇండియాలో మనకి బండలే కదా! సో, దాని మీద నడిచి నడిచి కాళ్ళన్నీ పగిలిపోయి బాగా బ్లడొచ్చి నొప్పులొస్తున్నాయి అని అంది. సో, ఇవి కొంచెం కాస్కోలో తీసుకున్నాను ఈ సాక్స్. ఇవి కుషనీగా ఉన్నాయి భలే! సో, వేసుకుంటదిలే అని ఒక సెట్ తీసుకున్నాను. మర్చిపోయా. ఇంకొక చిన్న బ్యాగ్ తీసుకున్నాను. అమ్మకే ఇది కూడా. దీనికి భలే పర్లొచ్చి భలే ఉంది జిప్. సో, ఇదెందుకు అనంటే జస్ట్ ఏదైనా ఫోను, స్పెక్ట్స్ కొంచెం డబ్బులు పెట్టుకొని ఇట్లా కాకపోతే ఇది సైడ్ హ్యాండిల్ వచ్చింది. మరి వాడిద్దో లేదో చూడాలి. వాడకపోతే ఎవరికన్నా ఇచ్చేస్తాను.
అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ అయితే బెంగే 2 ప్యాక్ తీసుకున్నాము. ఒక్కొక్క దాంట్లో 2 వస్తాయి. ఇవి మన జెండు బామ్ టైప్. కాకపోతే మనకి ఎక్కడన్నా పెయిన్ గానీ ఏదైనా వస్తే ఈ క్రీమ్ రాసుకున్నప్పుడు వెంటనే పెయిన్‌ని ఫ్రీజ్ చేస్తది. సో, మనకి వెంటనే అయితే మాత్రము తెలుస్తది. పెయిన్ రావట్లేదు, తగ్గింది అనేసి. ఫ్రీజ్ చేస్తాం అయితే బావుంటది ఈ క్రీమ్. సో, అందుకే 2 ప్యాక్ తీసుకున్నాను. మస్ట్ అండ్ షుడ్ ఐటమ్. ఎవ్వరు యూఎస్ నుంచి ఇండియా వచ్చినా ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ తీసుకునెళ్తారు. అండ్ దెన్ ఇది గిఫ్ట్ కాదు. మా కిడ్స్‌కే. కిడ్స్ ఇద్దరు వెళ్ళంగానే ఫస్ట్ 1 వీక్ సిక్ అయిపోతారు. ఆ హాస్పిటల్స్ చుట్టూ తిరగటమే సరిపోతది. వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ అనుకుంటా. ఫస్ట్ 10 డేస్ అయితే అదే సరిపోతది. ఆ ఇద్దరు సిక్ ఉంటారు. సో, 2 ప్యాక్ తీసుకున్నాను. అండ్ దెన్ ఓట్స్. ఆహ్, రోల్డ్ ఓట్స్. ఇండియాలో కూడా దొరుకుతాయి. బట్ సమ్‌హౌ నాకెందుకో ఇవి బాగా నచ్చాయి. సో, అమ్మ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొనెళ్తది. ఓట్స్ ప్యాకెట్ ఒకటి తీసుకెళ్తున్నా. ఐ థింక్ ఈ ఒక్కటి కూడా సరిపోదేమో. ఇంకొకటి ఆర్డర్ పెడతాను. రీసెంట్‌గా నేనొకటి తెలుసుకుందేంటంటే, మన పేరెంట్స్ "నువ్వు ప్రోటీన్ తినమ్మా" అంటే అస్సలు తినరు. "ఒక ఎగ్ అన్నా తినమ్మా పోనీ పర్ మీల్‌కి" అనంటే, ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్ ఏముంది చప్పగా ఉంది. నాకేం టేస్ట్ ఉండదు. నేను తినను. అది ఇదనే చెప్తది. సో, ఇంకా ఇట్లా కాదు అనేసి నేనే ఇంకా ప్రోటీన్ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాను. ఒక 3 తీసుకెళ్తున్నా. ఇవొచ్చేసి ప్రోటీన్ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాను. ఇవొచ్చేసి ఒక్కొక్కటి 90 డేస్ అంటే 270 డేస్ వస్తుంది. ఆల్మోస్ట్ 9 మంత్స్ వస్తది. బట్ నెక్స్ట్ సమ్మర్ లోపు మళ్ళీ ఎళ్ళినప్పుడు ఎవరన్నా వాళ్ళకిచ్చి పంపిస్తా. అట్‌లీస్ట్ ఇది కొంచెము వేడి వాటర్‌లో కానీ ఏదైనా కలుపుకొని జస్ట్ తాగేసినా సరిపోతది. 1 వీక్‌కి అట్‌లీస్ట్ ప్రోటీన్ సరిపోతది గదా! అందుకే ఈ 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. అత్తయ్యకి అనిల్ తీసుకున్నారు. ఎలక్ట్రోలైట్స్, మల్టీ వైటమిన్ ఎలక్ట్రోలైట్స్ కాస్కోలో ఆర్డర్ చేశాము. వచ్చినాయి. దీంట్లో 0 షుగర్స్, 4-6 అవర్స్ ఎనర్జీ ఉంటది. గ్లూటెన్ ఫ్రీ అనుంది. ఇవి జస్ట్ కోల్డ్ వాటర్‌లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. టోటల్ 30 ట్యూబ్స్ వచ్చినాయి దీంట్లో. దీనిదే ఇంకొకటి కూడా ఉంది. ఇది కూడా హైడ్రేషన్ మల్టీప్లెక్స్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ మిక్స్ ఇది. ఇది కూడా అత్తయ్యకి ఆర్డర్ చేశాము. ఇది కూడా షుగర్ ఫ్రీ. మొత్తం 30 ఉన్నాయి. ఒకటి వచ్చేసి పీచ్ ఫ్లేవర్, ఇంకొకటి వచ్చేసి రాస్బెర్రీ లెమనేడ్ 15 ఉన్నాయి. 2 ఫ్లేవర్స్ కలిపేసి. సో, 30 వచ్చినాయి దీంట్లో. బావుంటది. హైడ్రేషన్ నా ఫేవరెట్ ఐటము ఫ్రెంచ్ పేస్ట్రీస్. ఇవి కూడా చాలా టేస్ట్ బావుంటాయి. హ్మ్. షుగర్ మాత్రము జస్ట్ సరిపోను ఉంటది. ఓవర్‌గా అయితే ఉండదు. చాలా బావుంటది. కిడ్స్‌కైతే బాగా ఇష్టం ఇది. ఇది అత్తయ్యకి ప్రోటీన్ పౌడర్ కాస్కోలో తీసుకున్నాము. పివి2 ఇది పీనట్ బటర్ ప్రోటీన్ పౌడర్ ఇది కాస్కోలో తీసుకున్నాము. ఇది కూడా చాలా బావుంటది. నేను ప్రెజెంట్ అయితే కిడ్స్‌కైతే ఇస్తున్నాను నేను కూడా ఇది. వాళ్ళు కూడా బాగా ఇష్టపడుతున్నారు. సో, అందుకనే అత్తయ్యకి కూడా తీసుకున్నాం. ప్రోటీన్ పౌడర్ ఇది. పీనట్ ప్రోటీన్ పౌడర్ ఇది. పిస్తాచియోస్ నట్స్ ఒకటి తీసుకొనెళ్తున్నాను. అండ్ దెన్ ఇంకా ఉంటాయి మిక్స్డ్ నట్స్ అని. కాకపోతే అమ్మ, అత్తయ్య వాళ్ళు పెద్దగా ఇష్టపడట్లేదు. ఎందుకంటే అవి కొంచెము ఆయిల్ స్మెల్ వస్తున్నాయి. నాకు కూడా ఎందుకో అంతగా నచ్చదు. అన్ని మిక్స్డ్ నట్స్ ఉన్నవైతే. సో, అందుకే నేను విడివిడిగా తీసుకున్న ఆల్మండ్స్ విడిగా, కాష్యూస్ విడిగా, పిస్తాచియో విడిగా అట్లా. అండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తీసుకున్నాను. 2 తీసుకున్నాను యాక్చువల్లీ. ఒకటి పెట్టాను సూట్‌కేస్‌లో. సో, అందుకే ఒకటి చూపిస్తున్నా. యాక్చువల్లీ ఇంకొక చాక్లేట్ ఆర్డర్ టోబ్లరోని అని ఇంత పెద్దగా ఉంటది యెల్లోది. అదొకటి ఆర్డర్ పెట్టాము. అది ఇంకా డెలివర్ అవ్వలేదు. రేపొస్తది. సో, ఎల్లుండి మా జర్నీ. పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. ఇదొచ్చేసి రాస్‌లో తీసుకున్నాను ఈ పర్ఫ్యూము. చాలా బావుంది స్మెల్. కొంచెం రోజ్ అండ్ లావెండర్ మిక్స్డ్ చాలా బావుంది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇది కూడా రాస్‌లోనే తీసుకున్నాను. ఇది కజిన్ బ్రదర్‌కని తీసుకున్నాను ఈ 2. తనకి పర్ఫ్యూమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో, ఇది కజిన్ బ్రదర్‌కి. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు జస్ట్ జాబొచ్చింది. సాఫ్ట్‌వేర్ జాబ్. సో, తన కోసం అనేసి ఒక షూ తీసుకొనెళ్తున్నాను. అలాగే చాక్లెట్స్ తీసుకున్నాను. 3 బాక్సెస్. ఫెరారీ రోచర్.
దీంట్లో వచ్చేసి 48 ఉంటాయి. 2 రోస్ వచ్చినాయి. ఇవి ఒక 3 తీసుకున్నాను. చాక్లెట్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. సామ్స్ క్లబ్‌లో తీసుకున్నాను. ఇవన్నీ ఉంటాయి. మిల్కీ వే, స్నిక్కర్స్, ట్విక్స్, M&M's అండ్ మస్కెట్స్ అవన్నీ ఉంటాయి. కిట్ క్యాట్ కూడా ఉంటే బాగుండేవి. హర్షీస్‌వి నగెట్స్ తీసుకున్నాను. నట్స్ ఉంటాయి కదా దీంట్లో, బాగుంటాయి చాక్లెట్స్ కూడా. సో ఇవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. బాగా వైరల్ అవుతుంది కదా దుబాయ్ చాక్లెట్. సో అది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దట్స్ ఇట్. ఇవ్వండి గిఫ్ట్ ఐటమ్స్. అమెరికా నుంచి ఇండియాకి నేను తీసుకెళ్తున్న గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ.